శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో సుమారు 7,66,00,000 నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలో మౌలిక వసతులను వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అని, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్ఆర్ కాలనీలలో మౌలిక వసతులపై దృష్టి పెట్టామని, అభివృద్ధి వైపు నడుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు 2008లో ప్రారంభమైనటువంటి ఆఫ్షోర్ ప్రాజెక్టు 2014 నుండి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు ప్యాకేజీలు కానీ, మరి హౌస్ సైట్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో శివాజీ గారు సొంత పార్టీలో ఉన్నప్పటికీ కూడా గడ్డం దీక్షని చేసి సొంత పార్టీ మీదే ఒత్తిడి తీసుకొచ్చి మా కార్యక్రమాలు 90% కంప్లీట్ చేయించగలిగారండి. మరి మధ్యలో 2019 నుండి 2024 వరకు మధ్య ఉన్నటువంటి టైంలో, ఆ ప్రభుత్వంలో వైసీపీ టైంలో ఎటువంటి కార్యక్రమం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ, ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీ కానీ, ఒక బల్బు పోతే బల్బు వేయడం కానీ ఏమీ జరగలేదండి. మా సొంతంగా RWS స్కీమ్ కింద వాటర్ కూడా ఇవ్వలేదు. మా సొంతంగా బోర్లు తీసుకొని కూడా మేమే కట్టుకున్నాం ఇల్లు. ఈ మొత్తం జంగిల్ ఏరియా తలపించింది. పాములు, ఇక్కడ అడవి జంతువులు అన్ని కూడాను వచ్చేవి. మా సొంతంగా బల్బులు వేసుకునే వాళ్ళం. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఇక్కడ కోసంపురం జంక్షన్ R&R కాలనీ రామకృష్ణపురం కానీ, అక్కడ టెక్కలపట్నం దగ్గర గోపి వల్లభాపురం కానీ సుమారు 7,60,00,000 నిధులతో సీసీ రోడ్ల శంకుస్థాపనకు ఈరోజు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యురాలు శిరీషమ్మ గారు ఈరోజు వచ్చి ఈ సీసీ రోడ్ల శంకుస్థాపనకు వచ్చినందుకు గాను ఆమెకు, మరి మన సీఎం గారికి, మినిస్టర్ గారికి, సెంట్రల్ మినిస్టర్ గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ R&R కాలనీ రామకృష్ణాపురం వారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని. ఎంత అభివృద్ధి పనులు ఇవి మాకు 2-3 నెలల్లో పూర్తి చేసిస్తామంటారు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే మా యొక్క ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి ప్యాకేజీలు కానీ, హౌస్ సైట్స్ కానీ, ఈ డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ కూడా పూర్తవుతామని పూర్తి విశ్వాసంతో ఉండి పెద్దలందరూ కూడాను, ముఖ్యంగా శిరీషమ్మ గారు ఎప్పుడు ఏ అసెంబ్లీ సమావేశం జరిగినా ఈ R&R కాలనీ కోసం ప్రస్తావించడం ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా ఆమె మరి తీవ్రమైన కృషితో ఈ రోజు మాకు సీసీ రోడ్ల శంకుస్థాపన జరిగింది. మెటీరియల్ కూడా చూస్తున్నారు. మాకు త్వరలోనే ఇవి పూర్తి స్థాయిలో జరుగుతాయని 3 నియోజకవర్గాలకి, ముఖ్యంగా పలాసకి
ఇటు పలాస మున్సిపాలిటీకి, పలాస మండలం వజ్రప్ కొత్తూరుకి తాగునీరు సాగునీరుకే మొదలుపెట్టిన ఆఫ్షోర్ ప్రాజెక్ట్ 2014-19లో నాన్నగారి దీక్ష వల్ల చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ రోజే R&R ప్యాకేజెస్ తోని R&R కాలనీ ఇచ్చి వాళ్ళకి చాలా ప్యాకేజీలు ఇచ్చి మేము అభివృద్ధి చేస్తామని మాటిచ్చి ముందుకెళ్ళాం. అయితే ఆ తర్వాత 19-24లో వచ్చిన గవర్నమెంట్ కనీసం ఈ ప్రాంతానికి ఒక కంకర కూడా, ఒక రాయి కూడా వేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఈ రోజు మా తండ్రి గారైన గౌతు శివాజీ గారి సంకల్పం, అలాగే నిత్యం మాకు సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం తాలూకు సహకారంతో ఈ రోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలోనే ఈ కాలనీకి 7.5 కోట్ల ప్యాకేజ్ తోని ఈ రోజు అభివృద్ధి పనులు మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందండి. అభివృద్ధి అంటే ఇది, ఇచ్చిన మాటను నెరవేర్చినప్పుడు అక్కడ ప్రజలకు ఇచ్చిన మాట మీద 100% నెరవేర్చడానికి ఈ రోజు మాకు పూర్తిగా సహకారం అందిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలందరికీ కూడా మా పలాస తరపున వాళ్ళ శాసనసభ్యురాలుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.